ఆయన దినమును మనము శ్రద్ధగా దేవుని మాటలు ఆలకించడానికి దేవుడు మనకి ఇచ్చిన సమయాన్ని దేవునికి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. వాక్యము మనకి అందించడానికి దేవుడు మరొక రోజు మనకు అనుకూలపరిచారు. అందుకు ఆయుష్ను, ఆరోగ్యమును, మన స్థితిగతులన్నింటినీ నెమ్మదిపరిచి మనకి ఇచ్చిన ఈ దినాన్ని బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. యాక్చువల్గా నేను ఎవ్రీ సెకండ్ థ్యాంక్స్ గివింగ్ లోనే ఉంటాను దేవునికి. ఇది అతిశయంతో చెప్పడం లేదు, దేవుడు నాకు ఇచ్చిన విఘ్నత అని నేను నమ్ముతూ ఉంటాను. యాక్చువల్గా లోకంలో కనుక మనం బ్రతికి ఉన్నట్లయితే ఇప్పుడు జీవిస్తున్న జీవితాన్ని చూసి గర్వం ఉండేదేమో బహుశా, కానీ ఈ జీవితం దేవుడు ఇచ్చింది అని తెలిసిన తర్వాత ఆయన కొరకు రిప్రజెంట్ చేయాలి అనేది తెలుసుకున్న తర్వాత ఆ అవకాశాన్ని దేవుడు స్వయంగా నా చేతులకు అప్పగించాడు అనేది తెలుసుకున్న ప్రతి సెకండ్ నేను దేవునికి కృతజ్ఞతలుగానే ఉంటాను. సో ఈ సందర్భంగా ఈ చిన్న సాధనాన్ని దేవుడు వాక్యం ప్రకటించే విధంగా నన్ను వాడుకుంటున్నందుకు ఆయనకి ఎల్లప్పుడూ కృతజ్ఞతలనే. యాక్చువల్గా మార్నింగ్ నేను ఎప్పుడు కృతజ్ఞత విషయము అనేది ప్రత్యేకించి చెప్పక్కర్లేదని చెప్తాను. అయితే జ్యోతి అనేది కృతజ్ఞత ఉండాలి కదా అని నాకు మనసులో కూడా హెచ్చరిక వచ్చింది. అవును కదా, తప్పేముంది, విజ్ఞాన సభలో విజ్ఞత కలిగిన సభలో కృతజ్ఞత కలిగి ఉండటం చాలా గొప్ప విషయము. కాబట్టి నేను చెప్పే విషయాలు మీరు జాగ్రత్తగా వింటే తప్ప అర్థం కావు. పరిస్థితులు బయట అసలు ఏం బాగాలేదు. మనము దినదినము కూడుకోవడం, అది దేవుని దగ్గరగా ఉండే ప్రదేశంలో ఉండటం అత్యవసరం. చాలా మంది ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులను బట్టి చూస్తే వాళ్ళు పరిగెడుతున్న తీరు, దాక్కుంటున్న తీరు, వాళ్ళు భయపడుతున్న తీరు, అవన్నీ చూస్తుంటే ఎలా ఉంటుందో పరిస్థితి. కానీ మనకి దేవుడు ఎంత నెమ్మదిని ఇచ్చారేంటి, దానికి కారణం ఏమై ఉంటుంది అని ఆలోచిస్తుంటే దేవుడు ఒకటే చెప్తారు, మీరు నా గురించి తెలుసుకొని బ్రతకటం మీకు ధన్యత అని. సో ఆ విషయాన్ని అవగతం చేసుకుంటూ మేము ఎప్పుడు ఓపెన్ మీటింగ్లో చెప్పడం అలవాటు. నాకు బాగా ఎక్కువ ఏంటంటే మనమై ఉన్న సంఘము వీధుల్లోనికి వెళ్ళాలి. వెళ్తే తప్ప పరిస్థితులు ఎంత భయంకరంగా ఉన్నాయో విదితం చేయాలి. ప్రతి క్రైస్తవుని మీద భారం ఉంది. అదేంటి, మనకి ఉద్యోగాలు ఉన్నాయి, పనులు ఉన్నాయి, అవన్నీ ఉంటాయి. వాటన్నిటిలో మనకి విశాలతను కలగజేసేది దేవుడే. మనల్ని పోషించేది కూడా ఆయనే, మనల్ని కాపాడేది ఆయనే, మనల్ని ఆరోగ్యంగా ఉంచేది ఆయనే. దానికి తాత్కాలమే నేను. మా కుటుంబాల్లో ఎక్కువ బలహీనంగా ఉండేది నేనే. ఇది సాక్ష్యం కాదు, ఉన్న నిజం. అన్నిటికంటే ముందుగా నా పరిస్థితే, నా జీవితమే ఎప్పుడు ఎలా ఉంటుందో అని కుటుంబ సభ్యుల మధ్య ఒక క్వశ్చన్ మార్క్గా ఉండేది. మీకు తెలియదు, 15 రోజులకు ఒకసారి నేను ఐవీ పెట్టించుకునేదాన్ని అని చెప్పాను ఒకసారి. కానీ దేవుడి యొక్క మాటలు చెప్తున్నప్పుడు నాకు తెలియకుండా నాలోనే ఒక పెద్ద గొప్ప ఎనర్జీ అని చెప్పనా, ఏమని చెప్పనా నాకు తెలియదు. ఒక్కసారి ఎవరైనా లింక్స్ పెట్టండి మీరు మాట్లాడిన టాపిక్స్ అన్నప్పుడు అది నేను వింటూ ఉన్నప్పుడు నేను ఇంత బాగా ఎలా మాట్లాడాను అంటే ఇది నా చేత అయితే కాదు, అస్సలు కాదు. పరిశుద్ధాత్మ నాకు ఇస్తున్న సహాయము, నన్ను సాధనంగా చేసుకొని వాడుకోవాలనుకుంటున్న ఆ దేవాది దేవుని యొక్క సంకల్పం అనగానే నా ఒళ్ళు పులకరిస్తుంది. ఎందుకంటే అసలు ఏం తెలియదు నాకు, లోకం తెలియదు, లౌక్యం తెలియదు. నిజంగా చెప్పాలంటే ఒక అమాయక తత్వమే నాలో ఉండేదేమో బహుశా. అలాంటి నన్ను ఆయన మాటలతో నన్ను రంగరించి, ఆయన తెలివిని నాకు ఇచ్చి, ఆయన్ని గుర్చినటువంటి మాటలను, ఆయన నీతిని నా నోటి ద్వారా వ్యాపింపచేయడానికి నన్ను ఎంచుకున్న విధానం చూస్తే నాకే ఆశ్చర్యం వేస్తుంది. అందుకే నువ్వు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యం. మన జీవితాలు అందరిలో ఇదే జరగాలి. మనం అనుకుంటాం చర్చికి వచ్చేసి మనం చేసుకుని మన భక్తి చూపించి వెళ్ళిపోవటమే మన క్రైస్తవుల లక్ష్యం అనుకుంటాం. మిగతా భక్తుల మార్గాలు అనుకునే వాటిలో ఇదేమన్నా వాళ్ళకి చెల్లుతుందేమో, కానీ క్రైస్తవులైన వాళ్ళకి దేవుడికి మీరు ఎంత దగ్గర అయితే అంత బ్లెస్సింగ్ఫుల్ లైఫ్ ఉంటుంది. అనుభవంతో చెప్తున్నా, మనం దేవునికి దగ్గరగా ఉండాలి. దేవుడు ఉన్నాడు, ప్రతి దానికి నాకు దేవుడే దిక్కు.
బలం లేని దాన్ని, మంచి అట్రాక్టివ్ పర్సనాలిటీని అస్సలు కాదు, అలాంటి నన్ను అందరిలో ఆయన వాక్కుగా నన్ను ఉంచాడంటే ఏదినైనా ఇది అని తలుచుకున్నప్పుడల్లా ప్రతి సెకండ్ కృతజ్ఞతని తప్ప ఇంకేం చేయలేము. కానీ ఆయన వద్దన్నాడు, కృతజ్ఞత కన్నా నా మాటలు, నా నీతి, నా ఖ్యాతిని నువ్వు వ్యాపింపచేయి, నీ బ్రతుకును నేను చూసుకుంటాను అన్న ఆయన మాటతో ముందుకు సాగుతున్న తీరులో సంఘ యొక్క కార్యక్రమంలో నేనెందుకు ఇన్వాల్వ్ చేయాలి, మనము ఉండాలి అని చెప్తున్న నేనెందుకు నా రోజును తీసుకోకూడదు అన్నటువంటి ప్రేరణతో ఈ యొక్క మీటింగ్ని నేను చెప్పాను సంఘపు ప్రతినిధులకి. సో వాక్యాన్ని జాగ్రత్తగా వినటానికి ట్రై చేయండి. మనం అందరికీ ఫుడ్ ఉంటుంది ఇంట్లో, మనందరికీ మన ఫెసిలిటీస్ మనకు ఉంటాయి. కానీ సంఘమై ఉన్న, సజీవ రాళ్ళమై ఉన్న మనం ఒక చోట కూడుకొని ఆయన గురించి తెలుసుకొని మన మనస్సులను, మన హృదయాలను ఆయనకి, మనస్సు అంటే శరీరపరమైనది, హృదయము అంటే దేవునికి సంబంధించింది. సో మనసు హృదయం రెండు ఒకటే అస్సలు కాదు. మనసు ఏమో శరీరం చెప్పినట్టు వినమంటది, హృదయం ఏమో దేవుడు చెప్పినట్టు వినమంటది. సో ఈ రెండింటికి యుద్ధం జరుగుతుంది. మీరు క్రీస్తుకు కనుక దగ్గరై ఉంటే కనుక ఈ యొక్క పరిశీలన జాగ్రత్తగా చూస్తారు. నేను చాలా మంది అంటారు అన్నీ అయిపోయిన తర్వాత నా గురించి ప్రార్థన చేయండి, మా ఫ్యామిలీ గురించి ప్రార్థన చేయండి అంటారు. కానీ మీరు ఏమన్నా అతిశయం అనుకుంటారో, గొప్ప అనుకుంటారో నేను చెప్పను, నాకు ఇష్టం లేదు కూడా. మిమ్మల్ని అడగాల్సిన అవసరం లేదు, మీరు కూడా అంతే, నన్ను అడగాల్సిన అవసరం లేదు. మీరు ప్రార్థన చేయాలి అనేది ఎవరిని అడగాలో తెలుసా? ఆ పరమదేవుని అడగాలి. మీరు చేస్తే ఎలా చేస్తారు చెప్పనా? ఒక 10 నిమిషాలు అక్క గురించి, అక్క చేసే పనుల గురించి, ఆరోగ్యం, ఆయుష్ అంటారు. అదే నేను నా తండ్రికి చేస్తే ఏమేమి అడుగుతాను తెలుసా? నాన్న, తండ్రి, నేను ఇలాగే ప్రార్థన చేస్తాను, నా ప్రార్థన మీకు ఆశ్చర్యం వస్తుందేమో కానీ నాకు ఆన్సర్ బాగా వస్తుంది తండ్రి. మరి నేను వెళ్ళే పరిస్థితులు, నేను చెప్పే ప్రసంగాలు, నేను చెప్పే చోట్ల నేను బయట ఓపెన్ మీటింగ్స్ లో ఎక్కువ ఐందవ సంబంధమైనటువంటి పరిసర ప్రాంతాల్లో చెప్తాను. అది చెప్పే విధానంలో నాకు విజ్ఞతనివ్వు, నాకేం తెలియదు కదా, పైగా నాకు మతి మరుపు, మీకు తెలియదేమో. మనిషిని కనుక నేను ఒక 4 రోజులు చూడలేదంటే ఇప్పుడు మా రత్నాన్ని ఎక్కడో చూసాను అనుకునే రోగం ఉంది నాకు. మీకు బహిరంగంగా చెప్తున్నాను, చాలా దగ్గర మందికి చెప్పాను. అలాంటి పిచ్చి మనిషిని నేను. అలాంటి నాకు దేవుడు ఆయన విజ్ఞతనిచ్చి ఆయన కొరకు మాట్లాడే శక్తిని ఇవ్వటం ఎంత గొప్ప ధన్యత. ఏం చూసావు నాయన నాలో అని ప్రతి క్షణం నా కళ్ళల్లో నుంచి నీరు వస్తుంది. సో అలా అనుకుంటున్నప్పుడు ఆయన చెప్పాడు, నువ్వు నోరు మూసుకొని ఉండటానికి కాదు, నీకు నీ జ్ఞానాన్ని ఇచ్చింది, నా గురించి చెప్పాలి అన్నాడు. కీర్తనల గ్రంథము 28వ కీర్తన. బైబుల్ తీయండి, అందరూ రాసుకోవటానికి ప్రయత్నించండి. చెప్పబడుతున్న మాటలు ఇంకొకసారి ఈ ప్రసంగం ఇలా రాదు, నేను చెప్తున్నాను. చాలా మంది ఇదే రిఫరెన్స్ తీసుకొని ఇదే భావంతో చెప్తారు. కానీ పరిశుద్ధాత్మ సహాయం ఉన్న వాళ్ళు ఎవరు ఒక్కసారి ఆ విధంగా మాట్లాడింపజేస్తే పరిశుద్ధాత్మ సెకండ్ టైం అలా మాట్లాడరు. ఎందుకంటే ఆయన అదే రొటీన్ రికార్డ్ చేయడానికి ఆయన మనిషి కాదు. అర్థమవుతుందా? 28వ కీర్తన 9వ వచనం చూడండి. ఏంటండి? నీ జనులను రక్షింపుము. దేవుడు మనకి, నాకు ప్రత్యేకంగా చెప్పిన మాట ఏంటంటే, నా తిన్నావు కదా, నీకు అన్నీ ఉన్నాయి కదా, హ్యాపీయే కదా, కృతజ్ఞత చెల్లించి ఆమె నలుపుకో అని ఎందుకు అని చెప్పలేదు. ఇదే భారభరితమైన జీవితం ఇచ్చాడండి. అదే ఆశ్చర్యం. అసలు మొయ్యలేను కదా నాయన అంటే, నువ్వు మొయ్యడానికి నువ్వేంటి బరువుని, నేను కదా, నా భారము సులువైంది అని చెప్పారు ఆయన. అందుకే అంటున్నాడు, నా జనులను, నీ జనులను రక్షింపుము, నీ స్వాస్థ్యమును ఆశీర్వదింపుము, వారికి కాపరివై నిత్యము వారిని ఉద్ధరించుము. కాపరి అంటే ఈ సంఘానికి కాపరులు అనుకోకండి, కాపరు ఉన్నారు, ఈ సంఘానికి ప్రతినిధులు ఉన్నారు. నేను జస్ట్ గాస్పెలింగ్ చేసేదాన్ని మాత్రమే. ఏ సంఘం మీద నాకు ఏ అధికారం లేదు.
నాకు నా భర్తకి ఉన్న ఒకే ఒక్క ఆలోచన ఏంటంటే ఎలాగైనా సువార్తను వ్యాపించాలి. మనకి బాధ ఉందా? మాకున్న బాధలు మీకు తెలియదు. నాకు కష్టం ఉందా? అబ్బాయి మీకు చెప్పనే కూడదు. నాకున్న కష్టం, నాకు ముళ్ళు చాలా ఉన్నాయి. అతిశయం పడతానని దేవుడు ఇచ్చారో, బాధ పడకూడదని నేనున్నాను కదా అని గుర్తు చేయడానికి ఇచ్చారో. ప్రతి సెకండ్ అండి ఆయన ఉనికిని నేను నా యొక్క అంతరంగంతో టచ్ చేసినప్పుడు, ఏంటి నాయనా ఇంత క్లోజ్ గా నన్ను చూస్తున్నారా మీరు? కారణం మీ మాటని యథార్థంగా చెప్తాననేనా? ఇంత బరువుని బాధ్యత నాకు ఇచ్చారు అంటే ఆయన నాతో మాట్లాడిన మాట ఇది. నీవు కాపరివై నిత్యము వారిని పెద్ద ఉద్ధరించడానికి బయలుదేరాలే అని అంటాం కదా. అవును, ఉద్ధరించడం ఇన్ ది సెన్స్ మనందరం ఈ లోకంలో పర్మనెంట్ కాదని తెలుసుకున్న నేను చెప్పాను. నా మొదటి మరణాన్ని వినింది మా అమ్మ వాళ్ళ నాన్నగారిది. ఆయన మిస్ అయిపోయానన్న ఇదిలో నేను దేవుడి మీద వ్యతిరేకతను పెట్టుకున్నాను. అసలు దేవుడే లేడు అనుకుని ఈ ఇంట్లోనే పెరిగాను నేను. ఎక్కడైతే దేవుడు పరిచర్య జరుగుతుందో ఆ ఇంట్లోనే దేవుడు లేడు అనుకుంటూ నా మనసులో పెరిగిన దాన్ని నేను. అలాంటి నన్ను ఆయన వాక్యంతో నన్ను ఎలా కొట్టారో తెలుసా? యెహోవా ఉత్తముడని, మామూలు కాదు, ఉత్తముడని రుచి చూసావా అసలు నన్ను అనగానే అప్పటి నుంచి మొదలైన నా సువార్త ప్రయాణం తలుచుకుంటూ ఒక వేలు పెట్టిన తోమలాగా అనుమానిస్తూ బ్రతికిన నా జీవితాన్ని కొట్టి నన్ను చూడవా, గమనించవా, ఆలోచించవా అంటూ చెప్పి ఆయన వాక్కుని నాకు ఇచ్చేసరే, ఎంతకన్నా భాగ్యం ఉంటుందా? దానికి కారణం యథార్థత కలిగి ఆయన ప్రేమించటమే. నీ జనులను రక్షింపము. నేను ఇలా చూసుకున్నప్పుడు, ఇలా మాట్లాడుతున్నప్పుడు, ప్రపంచాన్ని చూస్తున్నప్పుడు మీరు నమ్మాలి, ప్రపంచం మొత్తాన్ని చూస్తాను నేను. ఇప్పుడు మరీ సుసాధ్యం అయిపోయింది కదా ప్రపంచాన్ని చూడటం. అయ్యో మనిషి ఏంటి ఇంత మూర్ఖంగా ఉన్నాడు, మనిషి ఏంటి ఇంత లో ప్రొఫైలిక్ గా హ్యూమన్ నేచర్ గా ఉండటం లేదు, మోరల్స్ ఉండటం లేదు, అసలు ఇలా ఉండకూడదు, ఈ మనుషుల మధ్యనే బ్రతకూడదు అంటూ ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి అడవిలో కూడా వెళ్ళొచ్చు అనేది నేను తెలుసుకున్నాను. దానికి బ్యాక్గ్రౌండ్ మా నాన్నగారికి కమ్యూనిజం అంటే బాగా ఇష్టం. అందుకే నా పేరు పెట్టారంట అరుణ అని. అరుణ అంటే ఏంటి? డేంజర్ అంట. కానీ నేను సాతానికి డేంజర్ ఫెలో ఫ్లాగ్ గా ఉండడానికి ఆయన చేతిని పెట్టించి, ఆయన ద్వారానే నన్ను ఈ లోకంలోకి రప్పించి, ఆయన మాటలు చెప్పించడానికి దేవుడు ఏర్పాటు చేసుకున్న ప్రక్రియ చూశారు. నిజంగా భయమును ఆశ్చర్యము కలుగుతున్నాయి. అందుకే నా జనులు రక్షించుకోవాలి ఈ ప్రాసెస్ లో నేను చాలా వదిలేసుకున్నాను. ఇది గొప్పగా చెప్పట్లా, పెంటతో సమానం చెప్పలేనేమో కానీ నేను చాలా వదిలేసాను. దానికి ఆశ్చర్యపోయింది. నాకు అతి దగ్గరగా ఉండేది నా భర్త అయిన శ్రీనివాస్ గారే. ఆయన వెళ్ళి చెప్తున్నప్పుడు, అందరి గురించి మాట్లాడుతున్నప్పుడు, ఆయన మీరు ప్రేర్ చేసేటప్పుడు కూడా వినుంటారు, తన ద్వారా అనేకమైన విజ్ఞాన సంగతులు వినిపిస్తున్నందుకు అని. ఒక అన్యుడైన భక్తని దేవుని యొక్క మాటలో ఉంచడం ఎంత కష్టమో మీకు తెలియాలి. ఒక అన్యుడు ప్రొద్దుట లేవగానే పూజలు పునస్కారాలు అంటూ వెళ్ళి ఐదవ కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరిని, ఇప్పటి వరకు నా మదర్ ఇన్ లా సంబంధులు ఎవరితోనూ నాకు ప్రాబ్లమ్స్ లేవంటే మీరు నమ్మాలి. అందరూ అరుణ అంటే రెస్పెక్టబుల్ గానే ఉంటారు. అది దేవుడు ఇచ్చిన కృప. అందరినీ అణచగలిగిన సమర్థులు ఎవరయ్యా అంటే దేవుడు మాత్రమే. నాకేం తెలియదు, నిజంగా చెప్తున్నా, నాకేం తెలియదు. అలాంటి పరిస్థితుల్లో ఒక భర్తకి దేవుని కూర్చిన జ్ఞానాన్ని తెలియజేసే విధానాన్ని, ఆ వాక్కుని ఇవ్వటం ఎంత అదృష్టమో కదా. అందుకే మీ ప్రవర్తనే మీ సహచరులను మారుస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది నేర్చుకోండి. అయ్యగారు ప్రార్థన చేయండి అంటూ రాకండి. మీరు ప్రార్థన చేసే సమర్థులు కాదు కాబట్టే మీరు వచ్చి ఇక్కడికి వచ్చి అడుగుతున్నారు. నేను అంతే అంటున్నాను. మీ ప్రేయర్ రిక్వెస్టింగ్ ఎందుకు ఉండాలో తెలుసా? నాయన, నేను నీ విజ్ఞతతో నీ తెలివితో బ్రతకాలి, నా జనులను రక్షించుకునే విధానంలో ఉండాలి. ఇలా ఎప్పుడన్నా ఆలోచించి ప్రార్థన చేశారా? అందుకే అంటున్నాడు, ఇదే కీర్తన గ్రంథము 51వ కీర్తన చూడండి. 51వ కీర్తన 6వ వచనం. 51వ కీర్తన 6వ వచనం. నీవు అంతరంగములో సత్యం. ఇవి నేను ఫస్ట్ చదివినప్పుడు అంతరంగంలో అడగ సత్యం పట్టుకుంటాడు. అసలు
పైకి ఒకటి అంటారు, లోపల ఉంటారు. ఇది ఎలా సాధ్యం? అసలు అవ్వదు కదా. ఇది ఇక్కడ మొదలైన నెగటివిటీ. అందుకే ఎవరైనా బైబిల్ వ్యతిరేకించే వాళ్ళని చూసి ప్రార్థించండి. వాళ్ళని అసలు ఏమి మీరు తిట్టుకోవాల్సిన పరిస్థితి తేకండి. ఎవరైనా అన్యులను ప్రశ్నిస్తున్నా మీ ఫస్ట్ అన్యులను ఇప్పుడు క్వశ్చన్ చేస్తున్నారు కదా, 3 మేకులకి బిగించుకున్నాయండి, నీకు డ్రెస్సింగే లేదు, అలా ఆలోచించిన వాళ్ళల్లో నేను ఒకదాన్ని. మీరు ఎప్పుడైనా ఆలోచించుకున్నా మా దేవుడు గొప్ప అయితే మీ దేవుడు మీకు గొప్ప అయితే మా దేవుడు మాకు గొప్ప, అలా ఎప్పుడు ఆలోచించలే. ఈ దేవుడు అయితే ఎందుకు ఈ డ్రెస్సింగ్ లేదు, ప్రాపర్ షెల్టర్ లేదు, ఓన్లీ సింగిల్ పర్సన్ ఎందుకు ఉండాలి, అడిగితే వరం ఇచ్చే ఈ భూమిని సృష్టించిన ఆయన ఎందుకు ఇలా ఉండాలి? ఈ క్వశ్చన్స్ వచ్చినప్పుడేనండి దేవుడు మీకు దగ్గర అవుతారు. నాకు చెప్పాడు ఆయన, నీకోసమే కదా నేను పూర్ ఫెలోని అయిపోయాను, అంతే కదా, మన కోసమే, ఇలా సింగిల్ గా మనందరి కోసమే. ఆయనకు అవసరం లేదు. వెళ్ళి ఎవరు రక్షిస్తారని చింతపడుతున్న తండ్రికి ఆన్సర్ ఇచ్చింది ఎవరండి? యేసుప్రభు వారు. ఆ యేసుప్రభు వారు ఆ రోజు చెయ్యి రైట్ చేసి భూమి మీదకి వచ్చి తనను తాను తగ్గించుకునేది. ఎంతగా అంటే కదిలితే మెదిలితే అవమానించే అన్నదమ్ముల మధ్య కొంచెం మతి చెల్లించిన వాడని ఎవరికైనా ఏ బాధైనా చెప్పుకునేది తల్లికి మాత్రమే. ఆ తల్లి కూడా మతిపోయిన వాడు, దెయ్యం పట్టిన వారని సహచరులు, పరిచయులు, శాస్త్రులు అంటున్నప్పుడు గాని ఆయన ఏది చేసినా ది బెస్ట్ మిరాకిల్. కళ్ళు లేవా, జస్ట్ నేను ఇలా ఇచ్చేస్తాను, ఎన్నో సంవత్సరాల నుంచి వ్యాధి రోగమా తీసేస్తాను, ఇవన్నీ కాళ్ళు లేవా కుంటివాడుగా నడిపించేస్తాను. అదంతా ఎందుకండి? చచ్చిపోయిన వాడిని లేపడం అండి బాబు. ఇది కళా నిజమా? ఇది అసలు అవుతుందా? అయ్యో, ఆయనకి మాత్రమే సాధ్యమైన ఇన్ని పనులు చేసిన ఆ యేసు ప్రభు వారు ఇంత లో ప్రొఫైల్ మెయింటైన్ చేశారు భూమి మీదకి వచ్చి అంటే కారణం మనమే. ఎందుకంటే మనం చేసిన పాప కృత్యాలు ఏదైతే ఈ లోకపరంగా భూమి మీదకి రాగానే కళ్ళు తెరిచిన తర్వాత నాకున్న ఫెసిలిటీస్ అన్నిటిని బట్టి, నాకున్న అన్ని విధాలైనటువంటి సౌకర్యాలను బట్టి నేనే కదా బ్రతుకుతుంది, నాదే కదా లైఫ్ అంటే అనుకుని అసలు దేవుడు ఇక్కడ ఎక్కడ ఇన్వాల్వ్ అయ్యాడనే మూర్ఖ తత్వాన్ని తెచ్చుకున్న మన కోసమే, మన మూర్ఖత్వం బట్టే, మన అవిధేయతను బట్టే ఆయన సిలువ వేయబడటం అనేది నా ఫ్రెండ్ చేయలేరు, నా రక్త సంబంధం చేయలేరు, ఈవెన్ నా తల్లిదండ్రులు కూడా చేయలేరు. ఇది ఇండివిజువల్ గా మీరందరికీ ఉండవలసిన సాక్ష్యం. అప్పుడే మీరు దేవునికి కృతజ్ఞత కలిగి ఉంటారు. లేకపోతే ఏ చిన్న శ్రమ కలిగినా, ఏ చిన్న ఇబ్బంది అయినా దేవుడి మీద సనుగుళ్ళు గొనుగుళ్ళు వచ్చేస్తాయి. సో దేవుడు ఏమంటున్నాడంటే, నీవు అంతరంగంలో సత్యాన్ని కోరుతావు, బయటికి ఒకలాగా లోపలికి ఒకలాగా మనం మాట్లాడకూడదు. ఇది నేర్చుకోవాలి బైబిల్ మనం ఫాలో అయ్యే వాళ్ళలాగా. అంత ఆంతర్యమున నాకు ఎవరిస్తారండి జ్ఞానం? దేవుడు. ఆంతర్యమున జ్ఞానమును కలగజేసేది ఆయనే. జ్ఞానము కావాలని కోరుకోండి. జ్ఞానం ఉంటే మీకు క్లిష్ట పరిస్థితుల్లో ఉపయోగపడేదే ఇది. అందుకే నేను ఇంకొక మాట చూపిస్తున్నాను చూడండి. 7వ వచనంలో ఏమంటున్నాడు? నేను పవిత్రుడు అవనట్లుగా నన్ను హిస్సోపుతోను కడిగి నా పాపాన్ని పరిహరించు. హిమము కంటే ఎవరు మార్చగలరు? మన మీద మచ్చ ఏదైనా పడింది అనుకోండి, మనం ఏదైనా తప్పో పాపమో చేసాం అనుకోండి, ఎవరైనా మనం కడిగేయగలరా? మహా అయితే వాళ్ళ శరీరాన్ని కడుగుతారు అంతే. ఆ శరీరం మళ్ళీ డే ఆఫ్టర్ మురికి పట్టేదే, ఎందుకంటే అది మట్టి కాబట్టి. కానీ దేవుడే అంతరంగములో గనక మనకి జ్ఞానం ఉంటే, సత్యం ఉంటే, జ్ఞానం ఆయన తెలియజేస్తే కడగమని అడుగుతాం మనం. ఈ కడగమనే ప్రాసెస్ లో అంటాడు, అప్పుడు నువ్వు కడిగితే నా జీవితం ఎలా ఉంటుందో తెలుసా? ఎన్నో వచ్చింది ఉత్సాహ సంతోషములు. ఏంటంటే ఏముందో అడగమంట, ఏం కావాలో అడగమంట, ఉన్నదానికన్నా అసలు ఇచ్చిన దాంతో సంతుష్ట సహితమైన జీవితాన్ని గడపడానికి చూస్తాం. అందుకని ఉత్సాహ సంతోషాలు నాకు వినిపించు, అప్పుడు నేను నన్ను విరిచావే. విరిచితే ఏమొస్తుంది చెప్పండి? కామన్ గా బాబోయ్ ఎముకలు విరిగిన నొప్పి అంటాం కదా. నన్ను విరిచిన ఎముకలు హర్షిస్తాయి. జ్ఞానం ఉంటే, యథార్థత సత్యము కలిగి ఉంటే మీ ఎముకలు ఎరచబడిన ఏంటంటే
ఒక మాట మనిషి ఎవరన్నా మనల్ని అంటే మనం దేంతో ఏ విధంగా ఫీల్ అవుతాం? నన్ను విరిచేసినట్లుగా ఫీల్ అయ్యానంట. అలాంటి మాటలు నిందలు నీ మీద పడినా నీవు విరచబడిన ఎముకలతో హర్షిస్తావు. ఇది లైఫ్ లో దేవుడు నాకు నేర్పిన పాఠం. ప్రతి విషయాన్ని దేవునికి అప్పగించాలి, మీరు ఇన్వాల్వ్ అవ్వకూడదు. ప్రతి విషయంలో ఆయనకు మాత్రమే. అందుకే మీకు చెప్పాడు కదా, మీ జీవితం అంతా నాకు అధికారిగా పెట్టండి. మీ జీవితానికి అధికారి ఎవరు? నా భర్త. మీ జీవితానికి అధికారి ఎవరు? నా అమ్మ నాన్న. అవి కాదు. మీ జీవితానికి ఎవరు అధికారిగా ఉండాలి? తండ్రి అయిన దేవుడు. ఆ తండ్రి అయిన దేవుడు ఉంటే మీకు ఈ రోజు వాక్యం చదివారా అంటే చదివామని సగం, చదవలేదని సగం, లేదా చదివామని చదివిన తర్వాత ఏంటి ఉపయోగం? తండ్రి వాళ్ళు నాతో ఈ విధంగా మాట్లాడారు, స్తోత్రాలైనా నా ప్రేమ, నా మీద ప్రేమ చూపించడానికి నువ్వు చేసిన త్యాగాలు ఇవా అంటూ మీరు బట్టలు తుక్కుంటారో, పని చేసుకుంటారో, ఏం చేస్తారో అంటూ మాట్లాడుతూనే ఉంటారు. అదే ప్రార్థన. ప్రార్థన అనేది పర్టిక్యులర్ గా 10 మందిలో చేస్తే మనం చేసే ప్రార్థన నిజం కాదు. సీరియస్లీ. అందుకే దేవుడు ఏమన్నాడంటే, మీరు గదిలోనికి వెళ్ళి రహస్యంగా మీ దేవునికి ప్రార్థన చేయండి. అప్పుడు చెప్తారు, నాయన నేను ఇందాక ఎలా మాట్లాడాను, సారీ నాయన, నాలో అతిశయం వచ్చింది, నాలో గర్వం వచ్చింది, నెక్స్ట్ ఇలాంటివి రిపీట్ చేసుకుని నాయన ఇక్కడికి వచ్చి ఏం చేస్తావు? నేను దీనంగా ఉండటానికి, నేను బాగా ఉండటానికి, నన్ను చక్కగా అందరిలో ఉంచడానికి థ్యాంక్ యూ నాయన అని చెప్తాను. అదే రహస్యంగా వెళ్ళి తలుపు వేసుకుని మరి ప్రార్థన చేస్తే నీ నిజంగా ఉండే లైఫ్ స్టైల్ ను దేవుడి ముందు పెడతావు. లేదంటే నన్ను ఇంత నిజాయితీగా ఉంచినందుకు, నా ముందు ఈ లోకపరమైనటువంటి ఎన్ని ఆకర్షణలు ఉన్నా నాలోనికి పడకుండా, నేను జారిపోకుండా నన్ను కాపాడుతూ ఉన్నందుకు థ్యాంక్ యూ అంటూ ప్రార్థన చేస్తాను. దీనికి పర్టికులర్ గా టైం చెప్పుకుంటామా? కానీ పర్టికులర్ టైమింగ్స్ ఎందుకంటే సంగపోవడం. దేవుని దగ్గరికి వచ్చేటప్పుడు మనసు నిరాశలోకి వెళ్ళిపోద్ది. ఎందుకో తెలుసా? అమ్మో గంట కూర్చోవాలేము, అసలు 2-3 ప్రసంగాలు, ఈ గుడికి వస్తే వాక్యం ఎక్కువ చెప్తారు, మమ్మల్ని నుంచోబెట్టి డాన్స్ అయ్యి వాళ్ళు తప్పెట్లు కొట్టేశారు. అవి ఏంటంటే తప్పెట్లు కొడితే వాళ్ళు నిద్రపోద్ది అనుకుంటారు. అసలు అది కాదు. వాక్యం వింటే హృదయం శుద్ధి అయిపోతుంది. అందుకే అంటున్నాడు, మాకు జ్ఞాన హృదయము కలుగునట్లుగా చేయండి. ప్రెసెంట్ మాకు వెరీ వెరీ అర్జెంట్ అయిన విషయం ఏంటంటే దినములు లెక్కించటం నేర్పించు నాయన అని అడగాలి. ఈ రోజు కావాల్సింది ఏంటి, రేపటి కావాల్సింది ఏంటి అని సమకూర్చుకోవడానికి కాదు. ఇవాళ నేను బ్రతికున్నాను, ఇవాళ నా జీవితంలో నువ్వు ఇచ్చిన ఎన్నో రోజు నాకు, ఇంకా ఎంతకాలం బతకాలి? రేపటితో క్లోజా లేకపోతే నైట్ తో క్లోజా? అసలు డేస్ ఉన్నాయా? ప్రొలాంగ్ ఏమైనా చేసావా? ఈ లోపు నేను పడిపోకుండా నన్ను కాపాడు. నా దినాన్ని గుర్చి రేపు రాబోయే ఆ దినము ఏ కీడు ఉందో, ఏ మేలు ఉందో, ఏ పరీక్ష కోసం ఉందో దానిలో నేను నిలవగలనా, గెలవగలనా? ఈ లోపు నేనేమన్నా నేను ప్రయాసపడతానా, బాధ పెడతానా? అలాంటివేమీ జరగకుండా నా దినాల గురించిన లెక్క జ్ఞానము నాకు నేర్పు నాయన అని ప్రార్థన చేయాలి. అప్పుడే మన లైఫ్ బాగుంటుందండి. లేకపోతే ప్రతిరోజు ప్రయాసగా ఉంటుంది. చేస్తున్న పరిభారాల విషయంలో, మనుషులతో బంధాల విషయంలో మనకి ఎక్కడ లేని బాధలు అన్నీ గుర్తొస్తూ ఉంటాయి. వన్స్ కనుక దినాన్ని లెక్కించడం కనుక నువ్వు నేర్చుకుంటే పోయిన వాళ్ళు గుర్తొస్తారు, ఉన్న వాళ్ళు గుర్తొస్తారు. చాలా మంది అండి పోయిన తర్వాత ఏడుస్తూ ఉంటారు. అసలు చాలా తప్పు. మీరు ఉన్నప్పుడు ఆ మనుషుని గౌరవించడం, ఉన్నప్పుడు ఆ మనుషుని ప్రేమించడం, ఉన్నప్పుడు ఆ మనుషుని స్థితిగతులు తెలుసుకోవటం కనుక మీరు చేస్తే మీకు ఏడుపు రాదు. నిజం, ఇది చెప్తున్నాను. ఒకవేళ మనకున్న బంధుత్వ బాంధవ్యాలను బట్టి ఆ టైంకి వస్తుంది. కానీ తలుచుకోగా మనలో ఒక అవును నేను ఉన్నప్పుడు బాగా చూసుకున్నాను, ఇప్పుడు నేను లెక్కించుకోవాల్సింది నా దినాల గురించి, నా రోజు గురించి. అది 1 రోజా, 100 రోజులా, 1000 రోజులా? అసలు ఈ గంట తర్వాత ఏమన్నా సమాప్తం అవుతుందా? ఎందుకంటే రేపు ఏమి సంభవించునో ఎవరికి తెలియదు. కుక్కలకి నక్కలకి తెలుసట, జంతువులకు తెలుసు కానీ వాటికి నోరలేదు. అందుకే చాలా ఉపద్రవాలు జరిగినప్పుడు అవి సేఫెస్ట్ ప్లేస్కి వెళ్ళిపోతున్నాయి, మనిషి మాత్రం చచ్చిపోతున్నాడు. రేపేమో తెలియని మనిషి జ్యోతిష్యం పేరుతోటో లేకపోతే ఇంకేవో వేటి పేరు మీద ఆధారపడి వాళ్ళ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు.
వార్తలు చూసాను, ఎవరో జ్యోతిష్కుడు చెప్పాడంట సాఫ్ట్వేర్ ఎంప్లాయీకి, నువ్వు రేపు పోతావు అని. నేను రేపు పోయేది ఎందుకు, నేను ఉరేసుకొని పోతాను అన్నట. భూమి మీదకి నేను చెప్పి రాలేదు కదా, నా ఇన్ఫర్మేషన్ నా పర్మిషన్తో నేను రాలేదు కదా, నేను ఎలా పోతాను అనే ఒక విఘ్నత లేదా ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్కి, చదువుకున్న వాళ్ళకి. సో నేనేమంటానంటే ఇలాంటి విషయాలన్నీ విదితం అవ్వాలి అంటే నేను మొదట చెప్పినట్లుగా కీర్తన గ్రంథంలో 28:9 చెప్పినట్లుగా నీ జనులను రక్షించుకునే బాధ్యత నీదే. ఇక నుంచి మీ మైండ్ లో ఉండాల్సింది ఏంటంటే నన్ను ఇలా అన్నారు, నన్ను అలా అన్నారు, నా మీద పగబట్టారు, నా మీద కోపం తెచ్చుకున్నారు, ఇవన్నీ మనుషుల ద్వారా జరిగేవి కాదు. మనిషి అంటేనే మంచోడు, మంచి వాళ్ళు. ఎందుకంటే మనుషుల్ని ఎవరు తయారు చేశారు? దేవాతి దేవుడు. కానీ తంత్రములు కల్పించుకున్న మనిషి ఎవరి చేత ప్రేరేపించబడుతున్నాడు? సాతాను చేత. ఆకాశ మండలం అందున్న సాతాను ప్రేరణ చేత మనుషులు వారి యొక్క ప్రవర్తన విధానం మారుతుంది. సో వాళ్ళ ప్రవర్తనని ఇష్టపడకండి, కానీ మనిషిని ఇష్టపడండి. ఇది బైబిల్ పరంగా, క్రీస్తు పరంగా, తండ్రి అయిన దేవుని పరంగా మిమ్మల్ని అందరినీ అర్జిస్తున్నాను. మనుషులందరినీ ప్రేమించండి. కులం చూపించకండి, మతం చూపించకండి, ముందు మనిషిని ప్రేమించడం నేర్చుకోండి. ఎందుకంటే మనిషిలో ఉంది దేవుని పోలిక. ఆ దేవుని పోలికైన మనిషిని కనుక మనం గౌరవించకపోతే తండ్రినే అబద్ధికులు చేసిన వాళ్ళం అవుతాం. అదే అన్నగారు యేసుప్రభు గారు తమ్ముడు గారు అన్నారు కదా 1వ యోహాను పత్రికలో, మీరు నన్ను ప్రేమిస్తారని చెప్పి సహోదరుని కనుక ద్వేషిస్తే మీరు ఏమైనట్టు? అబద్ధికులైనట్టు. సో మీరు యథార్థత కలిగి వాళ్ళ తప్పుంటే స్మూత్ గా చెప్పడానికో, వాళ్ళ యొక్క ఒప్పుంటే, వాళ్ళు చాలా మందికి మీకు తెలియదు మీలో ఉన్న స్కిల్స్ గురించి, దేవుడు ఇచ్చిన తలాంతుల గురించి మీకు తెలియదు. మీ విత్తనాల్ని మీరు భూమిలో పాతేస్తున్నారు. ఒక రోజు వస్తాడట యజమాని, ఏమంటాడు, ఆయన నాకు 10 తలాంతులు ఇచ్చాడు, వెరీ స్ట్రిక్ట్ కాబట్టి దాన్ని ఏం చేశాను, భూమిలో పాతెత్తానంటే ఒరే మూర్ఖుడా, దుర్మార్గుడా, దుష్టుడా, నేను అంత కఠినమైన వాడిని అనుకున్నావా అని ఆన్సర్ మనం పొందకుండా ఉండాలంటే ఇదిగో మీకు అందరికీ రక్షించుకోవాల్సిన బాధ్యతగా నేను మిమ్మల్ని ఏమని హెచ్చరిస్తున్నానంటే మీలో ఉన్న తలాంతుని వాడండి. టైం లేదు, సమయం అయిపోయింది. కానీ అవర్స్ లో యాక్చువల్ గా యూనివర్సల్ క్లాక్ అని ఉంటది. ఫస్ట్ దాన్ని 3 hours కి పెట్టారు. పరిస్థితులను బట్టి, అంటే లోకంలో జరిగే యుద్ధాలను బట్టి, ప్రకృతి వైపరీత్యాలను బట్టి, వాటన్నిటిని బట్టి ఇప్పుడు క్లాక్ టైం ఎంతో తెలుసా? ఓన్లీ 2 seconds. నువ్వు నమ్మండి, 2 seconds అంటే మీరు అనుకుంటున్న ఈ క్లాక్ వైజ్ టైం కాదు. 2 seconds అంటే దాని అర్థం ఏంటంటే ఎప్పుడో ఏ క్షణమో ఈ భూమి అంతం అవ్వటానికి అన్నట్టుగా టైం ని సెట్ చేస్తారు క్యాలిక్యులేషన్ చేసి. ఎందుకంటే పరిస్థితులు ఎక్కడా బాగోలేదు. మీరు వార్తలు చూస్తున్నా, మీరు పక్క పరిసరాలు చూస్తున్నా, ఏమీ బాగోలేదు. అందుకే నేను ఒక మాట చూపిస్తాను చూడండి. ఇంకొక మాట ఇర్మియా గ్రంథము, సంతోషముగా పాడండి, రాజ్యములకు శిరస్సును జనము బట్టి ఉత్సాహధ్వని చేయండి, ప్రకటించండి. ఉత్సాహధ్వని చేయాలి, సంతోషంగా పాడాలి, ప్రకటించాలి. ఇది మెయిన్. దేనికి ప్రకటించవలసిన అవసరం ఏముంది? ప్రకటించవలసిన అవసరం చాలా ఉంది. ఎందుకంటే మనిషి అనుకుంటున్నాడు ఈ భూమి మీద జీవితమే జీవితం, ఈ భూమి మీద జీవితం దాటిపోయాము అంటే మనిషి లేడు, మనిషి బ్రతకడు, మనిషి ఇంక ఏం లేదు, గాల్లో కలిసిపోతాడు. గాల్లో కలిసిపోతాడన్న మనిషికి మనం అడగాల్సింది ఏంటంటే గాలిని చూసావా? గాలి పట్టిందా? ఎక్కడ పట్టుద్ది గాలి? గాలి ఎందుకు పట్టుద్ది? గాలికి నీకు ఏం సంబంధం? గాలిలో కలిసిపోవడం ఏంటి? ఈ పిచ్చి మాటలతో వాళ్ళకి తెలిసిన ఈ భూ సంబంధమైన మెదడుతో మనిషి తన అజ్ఞానాన్ని అమాయకమైన మనస్సులు కలిగిన మెదడులోకి చొప్పించాడు. సో ఎవరినైనా అడిగినా ఏమైందమ్మా అంటే గాలి పట్టింది. ఏం చేస్తారంటే వాళ్ళ దగ్గర తీసుకెళ్లి వేపమండలతో కొడదాం, వీళ్ళ దగ్గర తీసుకెళ్లి తాయెత్తు కట్టిద్దాం, వాళ్ళ దగ్గర తీసుకెళ్లి ఇంకేదో చేద్దాం. ఇలాంటి పిచ్చి ఆలోచనలు కలిగిన సమాజానికి విజ్ఞత ఏమంటారు, లోక్యము నేర్పించాలి. తాయెత్తులో లేదు, ఇంకా ఎవరు వేపమండలో లేదు, ఇంకా మీకేవో కడుతూ ఉంటారు కదా నల్లతాడు, ఎర్రతాడు, తెల్లతాడు, వాటిలో మీరు ప్రకటించాలి, స్తుతి చెల్లించి
గ్రహించాలి. ఇంత విఘ్నత ఏంటయ్యా అంటే మీరు ఎంచుకున్న ఆహార పదార్థాల వల్ల కానీ, మీరు కట్టుకున్న తాడుల వల్ల కానీ ఎటువంటి రక్షణ లేదు. రక్షణ ఎవరి యొద్ద ఉన్నది? దేవుని యొద్ద ఉంది. అందుకే మన దేవుడు అందరికీ మీరు రావద్దని మనం చెప్పగలమా? మీరు రావడానికి వీల్లేదు, గుళ్ళోకి వస్తే చంపేస్తామని చెప్పగలమా? చెప్పలేం. కానీ పరిస్థితులు చూడండి, మన నియర్గా ఉన్న ప్రాంతాల్లోనే పసివాడిని కాలుతో తంతే చచ్చిపోయాడా? ఎక్కడున్నాం మనం? మీకేం కలిగినా మాత్రం నిద్ర పట్టడంలా. పసివాడిని కాలుతో తన్నేంత మంచి సమాజం మంది. ఆ బిడ్డకి అభంశుభం తెలియదే, ఆ బిడ్డ నీకేం చెప్పలేదే, నువ్వు అంత కోపం పెట్టుకోవడానికి. చంపేంత కక్షలు కార్పణ్యాలు ఉన్నాయంటే మనిషి మృగంగా తయారైపోయాడు. ఎక్కడ మనిషే భక్షించుకునేలాగా, మనిషినే తినేసేలాగా, చంపుకు తినేలాగా. మీరు ఇప్పుడు ఎక్సెల్ చూసారా? వాళ్ళు డిన్నర్స్ లో వాళ్ళకున్న ఐటమ్ ఏంటి? ఫుడ్ ఐటమ్ బ్లడ్. ఏ బ్లడ్ అనుకున్నారు? చిన్న పిల్లల రక్తం అంట. ఇవి ఎంతవరకు నిజమో నమ్మాలో లేదో, చిన్న పిల్లల్ని మంచి ఒక తందూరి చికెన్ తిన్నట్టు తింటారా? ఎందుకు అంటే నిత్యము బ్రతకటానిక. అసలు ఇవేమన్నా మనం ఎవరి మధ్య ఉన్నాం, ఎవరినో చూసి నరమాంస భక్షకులు అని అనుకుని భయపడి బాధపడుతుంటే నిజంగా జరిగిన ఈ సన్నివేశాలని ఎవరికి చెప్పగలం? ఇవి కాదు, నిత్య జీవితం కావాలి అంటే మనుషుల ద్వారా జరగదు. ఎవరి ద్వారా జరుగుతుంది? దేవుని ద్వారానే జరుగుతుంది. మరి దేవుడు అంటే కులానికి ఒకలాగా, మతానికి ఒకలాగా, ఒక గిఫ్ట్ ఐటమ్ పట్టుకొస్తే దేవుడు ఒకరికిలాగా, ఏమి తేకపోతే ఇంకొకలాగా ప్రవర్తిస్తాడండి? ప్రవర్తించరు కదా. అందుకే ఒక మాట చూపిస్తాను చూడండి. మనకి ఒక మాట, మీకు అందరికీ ప్రభువు కదా దేవుడు. మత్తయి సువార్త 56వ అధ్యాయము. యెషయా గ్రంథము 56వ అధ్యాయము 7వ వచనం చదవమ్మా. నా ప్రార్థనా మందిరములో వారిని నా మందిరము సమస్త జనులకు. ఇక్కడ ఎవరున్నా చెప్పండి. సమస్త జనులు అంటే ఆయన ఒక చోట రాష్ట్రాలను పిలిచాడు, ఒక చోట దేశాలను పిలిచాడు, ఒక్కొక్క చోట పల్లెలను పిలిచాడు, ఒక్కొక్క మనిషిగా కూడా పిలిచాడు. ఇక్కడ ఏమన్నా నా మందిరము. ఎవరైనా ఇబ్బంది పడుతుంటే మనం ఎందుకు చెప్పాలో అర్థమవుతుందా మీకు? మనము ఎందుకు ప్రకటించాలో అర్థమవుతుందా? మన మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం. మీరు తక్కువ వాళ్ళు, మీరు ఎక్కువ వాళ్ళు, రావడానికి వీల్లేదని చెప్పడానికి బైబిల్ దేవుడు ఏమన్నా లోకపరమైన దేవుడా, మనం క్రియేట్ చేసుకున్న దేవుడా? ఎంత మంచిగా రాయించాడు. నేనైతే చదివినప్పుడు ఫస్ట్ లో ఇది అవసరమా? నా మందిరం అంటే ఆయన మందిరానికి అందరూ రావచ్చు కదా, ఇది చెప్పాల్సిన పరిస్థితులు వస్తాయని తెలిసి దేవుడు ముందుగా రాయించాడండి. ఏంటి ఈ మందిరంలోకి, గుడిలోనికి నువ్వు రాకూడదు, బయట కోట్లు పెట్టే సమయము అకాలంలో ఉంటాయి కనుక నువ్వు నేను వెళ్ళి బయటికి మందిరం యొక్క ఈక్వాలిటీ, సోషలిజం, సౌమ్యవాదం ఎలా ఉంటుందో చెప్పాలి. కారణం మార్క్స్ గారు చెప్పేది, కత్తి వల్ల కర్ర వల్ల ఏం జరగదు. మనిషి తుపాకీ పెట్టి కాల్చిన ఎదురెళ్తున్నాడు తప్ప మనిషి ఏమి మారటం లేదు. మనిషి మారేది ప్రేమతోనే. ఆ ప్రేమని వెల్లడి చేసే బాధ్యత నీ మీద, నా మీద ఉంది. అందుకే మనం బల్ల తీసుకొని ఆయన జ్ఞాపకం చేసి ఏక మనసు కావాలి. మందిరంలోకి వచ్చిన తర్వాత నువ్వెక్కువ, నేను తక్కువ, నేను తక్కువ, నువ్వెక్కువ ఏమీ లేవు. కానీ దేవుడు ఇచ్చిన తలాంతులను బట్టి మనము ఆయన సన్నిధిలో పని చేయాల్సిందే. ఇంకొక మాట కూడా చూపిస్తాను చూడండి. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 28వ వచనం చూడండి. 3వ అధ్యాయము 28వ. ఇందులో యూదుడని, గ్రీసు దేశస్థుడని, దాసుడని, స్వతంత్రుడని
చేస్తాను రా, అరే నువ్వు గ్రీక్ దేశస్తుడు, నువ్వు ఇండియా వాడివి, నేను ఆంధ్ర వాడిని, నువ్వు తెలంగాణ వాడివి, ఇవేమీ లేవట, ఏమీ లేవు. అసలు నిజం చెప్పాలంటే పురుషుడని లేదు, స్త్రీ అని లేదు. యేసు క్రీస్తునందు మనందరము ఏకమై ఉన్నాం. ఇది తీసుకుని కదా వెళ్ళాలి మనం. మా వర్గాలుగా విభజించి పాలించే వాళ్ళ మధ్యకి మనం వెళ్ళి అసలు మీరు దేవుడి మందులో చనిపోయిన బహిరంగంగా అందులో చెప్తున్నా, దేవుని ప్రేమే మనిషిని మారుస్తుంది. నువ్వు నిరంకుశత్వంగా ఎవరి మీద అధికారాన్ని చలాయించాలని చూస్తే నీకు కఠినమైన మరణం ఉంటుంది. ఎంత మంచివాడు అయినా ఆయనలో ఉన్న బెస్ట్ స్కిల్స్ ఏంటో తెలిసి ఆయనకు ఒక చేయి పని లేదు. ఒక్క చేతితోనే 40 సంవత్సరాల జీవితంలో ఇరాన్ దేశం అంటే నిన్న మొన్న పుట్టిన దేశం కాదు, దాదాపు 2000 సంవత్సరాల పురాతనమైన హిస్టరీ ఉంది దానికి. బైబిల్లో దాని గురించి చాలా హిస్టరీ ఉంది. మరి అలాంటి పరిస్థితుల్లో అతను ఎందుకు ప్రాణం మీదకి తెచ్చుకున్నాడంటే కారణం జ్ఞానం లేకపోవటం, తను చెప్పిన మతం యొక్క ప్రాసెస్ ప్రకారం వెళ్ళటమే. కానీ దేవుడు ఏం చెప్పాడంటే స్త్రీ అని లేదు, పురుషుడని లేదు, క్రీస్తునందు అందరము ఏకమై ఉన్నాము. ఇది కాలింగ్ చేయడానికి కదా మనం సంఘంగా బయటికి వెళ్ళి ప్రకటించాలి. ఇది కాలింగ్ చేయడానికి కదా మనం రిమైండ్ చేసుకోవడానికి సంఘంగా కూడుకోవాలి. ఇలాంటివన్నీ తెలుసుకోవడానికి, గుర్తు చేసుకోవడానికి, రిమైండ్ చేసుకోవడానికి కదా సమయము కొలది అసమయంలో కూడా దేవుణ్ణి మీరు కొలవాలి. కొలవడం అంటే చాలా మంది అనుకుంటున్నారు దాన్ని ఎటు కొబ్బరికాయ కొట్టు సాంబ్రాణి పనులు పెట్టి అగరొత్తులు వెలిగించేసి వచ్చేయడం అనుకున్నారు. మీరు సమయం గడపడం అంటే ఆయన మాటలు వినడం, గొప్ప కథ విన్నట్టు కాదు, విని గ్రహించడం, గ్రహించిన దాన్ని పాటించడం, పాటించిన దాన్నే దేవుడు ఏమన్నాడు బతికొండడం అన్నాడు. ఇదన్నీ భక్తి జీవితం. అందుకే ఇంకొక మాట ఎహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయం దగ్గరకు వస్తున్నాను ముగించడానికి. ఎహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయము 21వ వచనం చూడండి. ఏ అన్యజనులలో ఇశ్రాయేలు చెదిరిపోయారో ఆ అన్యజనుల నుండి వారిని రక్షించి. అప్పుడు ఎహెజ్కేలుకి ఇచ్చిన ప్రవచనం ఇది. ఇప్పుడు అంత్యకాలంలో ఉన్న ప్రతి క్రైస్తవుడికి దేవుడు ఇచ్చిన బాధ్యత ఇది. ఎక్కడైతే అన్యజనులుగా చెదిరిపోయి ఉన్నారో వాళ్ళందరినీ అన్యజనుల నుండి వాళ్ళని రక్షించి వారు ఎచ్చట ఉన్నారో అచ్చటి నుండి వారందరినీ సమకూర్చుకోవాలి. అంతే. స్వదేశం ఏదండి మంది? పరలోకం. ఇప్పుడు ఈ దేశం ఏంటి? ఈ ప్రపంచం ఏంటి? యాత్రికులమై ఉన్నాం. మన స్వదేశంలోకి మన ప్రజలందరినీ రక్షించుకోవాలంటే మనం ప్రకటించి తీరాల్సిందే. దీనికి ప్రకటించేటప్పుడు ఒక్కొక్కసారి మనకు వ్యతిరేకతలు ఎలా వస్తాయంటే నీ ఇంటి నుండే ప్రారంభం అవ్వచ్చు, నీలో నుండే ప్రారంభం అవ్వచ్చు. ఇన్ఫాక్ట్ ఎలా వచ్చేది, ఎలా ప్రకటించను? నా డబ్బు లేదు, నాకు తాహత లేదు, నాకు సౌకర్యాలు లేవు. ఏ సౌకర్యం లేని చోటే ఆయన నిన్ను నిలబెడతాడు. అన్నీ ఉంటే ఏముంది, ఎవరికమైనా చేయిస్తాడు. అన్నీ ఉంటే బాగుంటుంది కదా, పనులన్నీ బాగుంటాయి. అన్నీ ఉంటే ఎవరు చేస్తారని చూస్తాం, అన్నీ జరుగుతున్నాయి కదా అంటాం. ఏమీ లేని చోట నువ్వు నిలబడాలి. ఎవరెవరైతే చెదిరిపోయారో అన్ని జనుల నుండి వారందరినీ రక్షించవలసిన బాధ్యత మీకు లేదనుకుంటున్నారా? ఖచ్చితంగా రేపు లెక్క అడుగుతాడు దేవుడు. నీకు వినిపించాను కదా, చెయ్యమని చెప్పాను కదా నాయన, నేను పని చేసుకోవాలి, తినాలి కదా అంటే దేవుడు అంటాడు. మత్తయి సువార్త 24వ అధ్యాయము, మత్తయి సువార్త 24వ అధ్యాయము 14వ వచనం చూడండి. ఈ రాజ్య సువార్త సకల జనులకు ఏమర్థమై సాక్షాత్ము. ఈ మాట నీ మైండ్ లో ఉండాలి. సాక్ష్యము ఇచ్చే విధంగా నీ పరిసర ప్రాంతాల్లో నువ్వు చెప్పావా? నేను తెలుసుకున్నాను, చెప్పేస్తున్నాను. నా వర్క్ ని దేవుడు ఆయన ప్రొఫైల్లో రాసుకుంటున్నారు. నీ గురించి, నీ బాధ్యతలు సకల జనుల సాక్షాత్ నడిపించమని ఈ రాజ్య సువార్త సకల జనులకు సాక్షాత్మై
ఎవరైతే క్రీస్తుని నమ్మాము, క్రీస్తుని ధరించుకున్నాము అని మనం ఎవరైతే నమ్మి ప్రతి ఆదివారం కూడుకొని ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నామో అప్పుడు కూడా చెప్పబడిన మాట అదే, మీరు నా రక్తం తాగి నా రొట్టెను తిన్న తర్వాత మీరు చేయాల్సిందేంటి? ప్రచురం చేయండి, ప్రచురం చేయండి. ఎవరి గురించి ప్రచురం చేయాలి? ఏ భేదము లేదు, అందరూ అంతటా మారు మనసు పొందడానికి ఆయన కృపనిచ్చారు. స్త్రీ అని లేదు, పురుషులని లేదు, అసలు విభేదాలే లేవు. ఆయన ఒకడు ఉన్నాడు, ఈ రాజ్యాన్ని తీసుకుని వెళ్ళడానికి రెడీగా ఉన్నాడు. మనుషులందరికీ పునరుద్ధానం అనే ఒక హోపును పెట్టి తన కుమారుని లేపి వరుస సంఖ్యలో ప్రథములుగా ఉంచాడు. తర్వాత వరుస సంఖ్యలో రక్షింపబడిన వాళ్ళని ఆయన లేపుతాడు అనేటువంటి అవగాహన కలిగిన సదస్సులు మీరు పెట్టగలిగితే, లేదంటే మాలాంటి వారి చేత పెట్టించగలిగితే మీ జీవితంలో మీరు ఎక్కువ ప్రాధాన్యతను ఎప్పుడు తెచ్చుకుంటారండి? దేవుని యొక్క తీర్పులో నిలబడినప్పుడు. మీరు 1వ కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయంలో 52లో అనుకుంటా, మంచిదైనను సరే చెడ్డదైనను సరే ఏ క్రియ చేసినా దాని గురించి ఎక్స్ప్లెనేషన్ చేయడానికి క్రీస్తు యొక్క సింహాసనం ఎదుట మీరు ప్రత్యక్షము కావలను. ప్రత్యక్షం అవ్వాలి అంటే, ప్రత్యక్షం అవ్వాలంటే ఎక్కడున్నా పట్టుకొచ్చి నిలబెడతాడనే కదా అర్థం. ఎక్కడికి వెళ్ళే పరిస్థితులు లేవు కదా. సో నిన్ను మార్చుకోవాలి. అందుకని హబక్కూకు గ్రంథము 2వ అధ్యాయం చూడండి. హబక్కూకు గ్రంథము 2వ అధ్యాయము 3వ వచనం చూడండి. ఆ దర్శన విషయము ఎవరికో దర్శనాలుగా వచ్చినాయి. దానియేలు గారికి వచ్చింది, జెఫన్యా గారికి వచ్చింది, ప్రకటన గ్రంథం రాసిన ఆయనకి వచ్చింది. వీళ్ళందరూ దర్శన విషయాల్లో వచ్చింది. ఏంటో తెలుసా? ఫైనల్ గా విమర్శింపబడే కాలము ఒక నిర్ణయ కాలంలో జరుగుతుంది. ఆ దర్శన విషయము నిర్ణయ కాలంలో జరుగుతుంది. సమాప్తమగుటకై ఏమవుతానికంట? ఇక ఎండ్ అనేది ఈ ప్రపంచం అనే బ్యానర్ మీద ఇక ఈ లోకం ఎండ్ అనేది అవ్వటానికి రెడీ అవుతుందట. సమాప్తమగుటకై సోగాదు ఆతరపడిపోతుంది. అందుకే ప్రకృతి చక్రానికి చిచ్చు పెట్టిన ఈ నాలుక ఎన్ని దేశాలకు ఒకే ఎట్టే టైం చంపడానికి చూసింది. 10 దేశాలకు పైగా. నిన్నగాక మొన్న ఎంతమంది పిల్లలు పోయారండి? 200 మంది పిల్లలు, పసిపిల్లలు ఏం చేశారు అంటే, నీ నోటి ద్వారా ప్రకృతి చక్రానికి చిచ్చు పెట్టి నీకు నువ్వే తగలబెట్టుకోవడానికి రెడీ అయిపోయిన మనిషి సమాప్తమవడానికి రెడీగా ఉంది. సో నువ్వేం చేస్తావంటే, అది తప్పక నెరవేరుతుందని నువ్వు తెలుసుకో. అది ఆలస్యంగా అవుతుందని నువ్వు రిలాక్స్ అవ్వ. మాకు ఆలస్యం అయినను దాని కొరకు కనిపెట్టుకోవాల్సిన బాధ్యత అది క్రైస్తవుడైనా నీ మీద ఉంది. అది తప్పక జరుగుతుంది. నువ్వు అనుకుంటున్నావేమో ఆలస్యం అవుతుందని. జాగు చేయకుండా అది వచ్చేస్తుంది. ఈ లోపు నా చదువులు అంటావా, నా ఉద్యోగం అంటావా, నా ఆస్తులు అంటావా, నా అంతస్తులు అంటావా, అసలు భూమే ఉండదు. ఇది మనుషులమైన ప్రతి ఒక్కరము, మనుషులము అంటే దేవుని ధరించుకున్న మనము వెళ్ళి బయట చెప్పి తీరాలి. నీ రక్త సంబంధులకు చెప్తావా, నీ ఫ్రెండ్స్ కి చెప్తావా, నీ కొలీగ్స్ కి చెప్తావా, ఎవరికి పడితే వాళ్ళకి చెప్పాలి. దూర ధ్వనిని వినిపిస్తూనే ఉండాలి. ఇదేమన్నా పూల మీద నడకలాగా ఉంటుందంటే అస్సలు జరగదు. నీకు చాలా టఫ్ పొజిషన్ అవుతుంది. దాన్ని ఆయన అన్నాడు, ఇది ఇరుకు మార్గము. ప్రవేశించడానికి ప్రయత్నాలు చేసేవాళ్ళు అనేక మంది, కానీ ప్రవేశించేవారు కొద్ది మంది. ఆ కొద్ది మందిలో నువ్వు నేను ఉండాలని ఆశపడుతూ మనం మందిరాలుగా కూడుకుంటున్నాం, మన సంఘ క్రమాలను పెట్టుకుంటున్నాం. ఆ క్రమాలలో దేవుని గురించి సువార్త చెప్పాల్సిన అవసరం అయితే సంఘం అంతా బయటికి వెళ్ళి ఆయన గురించి ప్రకటించవలసిన బాధ్యత మనపై ఉంది. అందుకే దానియేలు గ్రంథం 12వ అధ్యాయము 13వ వచనం చూడండి. కాలాంతమంది వంతులో అంటే ఎవరి వంతు వాళ్ళకుందా? ఏమండి మీరు చదువుతుంది బైబిల్లో మాట, కాలాంతమంది
వదిలేసుకో. అంటే నేను ఎగ్జాంపుల్ గా చెప్తున్నా. కన్ను మసకబారిందా, గుడ్డిగా నడిచే ఆయన చూపించే దారిలో. అసలు శరీరమే నిన్ను ఇబ్బంది పడుతుందా, శరీరాన్ని ఉపేక్షించుకో. ఈ యొక్క లోకంలోనే నీకు ఈ శరీరం ఇబ్బంది పెట్టగలదు, దానికి కెపాసిటీ ఉంది. వన్స్ కనుక నువ్వు నిలకడగా ఉండి నీ బంతులోకి వెళ్ళిన తర్వాత అసలు ఈ శరీరంతో నువ్వు ఏం చేయగలవో నీకే ఆశ్చర్యం కలుగుతుంది. వాటి గురించి అంత వివరణ ఇవ్వబడలేదు, కానీ మనకి ఇవ్వబడినంత వరకు దీనికి చాలా పవర్స్ వస్తాయని తెలుసు. దాన్నే పునరుద్ధానం అని చెప్తుంది. మీ నిరీక్షను సిగ్గుపడకుండా జాగ్రత్తగా కాపాడుకోండి అని చెప్తుంది. యెహెజ్కేలు గ్రంథము 29వ అధ్యాయం, ఇదే లాస్ట్ మాట ముగించడానికి ప్రయత్నం చేస్తాను. యెహెజ్కేలు గ్రంథము 29వ అధ్యాయం 21వ వచనం చూడండి. కొమ్ము చిగురింప చేసి వారిలో మాట్లాడుటకు. ఇశ్రాయేలీలు ఎవరు? ఇప్పుడు నూతన ఇశ్రాయేలీలు ఎవరు? మనమే. ఆ దొడ్డిగాని గొర్రెలమైన మనమే. మన పేరు ఇశ్రాయేలీలు కానీ కాదు, కానీ అన్యులైన మనల్ని ఆయన ప్రేమించి రక్షించుకున్న మనకి ఆయన చెప్తున్నాడు ఏంటంటే, మీ కొమ్ము చిగురింప చేస్తాను, వారిలో మాట్లాడుటకు నీకు. ఇది నాకు దేవుడు ఇచ్చిన ధైర్యం. ఇంకొక మాట కూడా చెప్పాడు ఆయన, వినినా వినకపోయినా యాజ్ పర్ టెస్టిమనీ అని. నువ్వు చెప్పాల్సిందే. నేను వినరు కదా, నా మాట ఎవరు వింటారు? ఎవరన్నారు? నేను చిన్నవాడిని కదా. ప్రవక్త గారు నాయన ఎవరు వింటారు? వాళ్ళు వినినా వినకపోయినా వారి మధ్య ఒక ప్రవక్త ఉన్నాడనడానికి సాక్షాత్గా యు హ్యావ్ టు గో అన్నాడు. సో అంటున్నాడు ఇట్లాగా, వారిలో మాట్లాడినప్పుడు నీకు ధైర్యం కలగజేసేదను. ఇలా మాట్లాడటం వల్ల ఏమవుతుందట, అప్పుడు నేను యెహోవానై ఉన్నానని, అంటే ఉన్నవాడైన దేవుడినై ఉన్నానని వాళ్ళు తెలుసుకుంటారు. ఇప్పుడు అర్థమైందా ఎందుకు ప్రకటించాలో, ఎందుకు మాట్లాడాలో, ఆ నీతిని ఎందుకు వ్యాపింప చేయాలో? ఆ విధిలో మనం ముందు భోజనాలతో సమకూర్చుకుందాం. వాళ్ళ పైన వస్తుంది. పరిస్థితులు తారుమారైనా, మనం ఉపవాసం ఉన్నా, ఏ స్థితిగతులైనా ఆయన్ని ప్రకటించడానికి ఇదిగో ఈ సంఘంలో కొంతమంది అయినా సాక్షులుగా ఉన్నారని చెప్పడానికి మనల్ని మనం సంసిద్ధులు చేసుకున్న పరిస్థితులు ఎంత ఘోరంగా ఉన్నాయండి. మొన్నటిదాకా రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో ఎంతమంది, దాదాపు 2 లక్షల మంది చనిపోయారు. 2 లక్షల మంది చనిపోయారు. తర్వాత మళ్ళీ మొన్న రష్యా చైనాకి, ఇప్పుడు జరుగుతున్న ఇరాన్ ఇస్రాయల్కి చూస్తుంటే బాంబులు వర్షమేనట. సూపర్ సోనిక్ మిసైల్స్ అంటే ధ్వని వేగం కన్నా ఫాస్ట్ గా వెళ్ళిపోతుందట. మరి అంత ఫాస్ట్ గా వెళ్ళి ఎవరు చంపుతామంటే మనిషినే కదా. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే ఎవరైతే మద్దతు ఇస్తున్నారో ఆ దేశాల మీద కూడా బాంబులు పడతారంటున్నారు. మొన్నే మా పిఎం గారు ఏం చేసి వచ్చారు, ఆయన డాడీ మన మదర్ అన్నాడు. ఇప్పుడు పరిస్థితి ఎప్పుడో అవ్వచ్చు. పరిస్థితులు ఏమండి, సౌదీ అరేబియా, దుబాయ్ వాటి ప్రాంతాలు ఎంత లగ్జరీస్ గా ఉంటాయో అని చెప్పడానికి ఒక రీల్ చూసాను ఒక పాతకాలంలో. సాక్స్లు, వైట్ సాక్స్లు వేసుకుని ఆ ప్లాట్ఫామ్ ఫుట్పాత్ మీద నడిచిన డస్ట్ ఉండదు తెలుసా మా దేశంలో. అంత లగ్జరీస్ గా, అంత హైజీనిక్ గా మేము మెయింటైన్ చేస్తాం. గొప్ప గొప్ప ధనవంతులు అక్కడ వెళ్ళి బుర్జ్ ఖలీఫాలో ఏమనుకుంటున్నారు, ఫ్లాట్లు కొనుక్కుంటున్నారు. అంత ధనవంతులు ఉన్న దేశంలో రీల్స్ పెట్టారు చూసారా. మాకు భయంగా ఉంది, ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. మా ముందు నుంచి మిసైల్ వెళ్తుంది. పరిస్థితి ఏంటంటే బండేలాగా తిరగబడిపోయింది. మన స్థితులు గతులు కూడా మారుతాయి. అందుకే ప్రపంచం మొత్తాన్ని అబ్జర్వ్ చేసిన విశ్లేషకులు ఏం చెప్తున్నారంటే, మీరు ఎల్లప్పుడూ సంసిద్ధంగా ఉండండి. ప్రస్తుతము పరిస్థితులు కరెక్ట్ గా ఎవరి చేతుల్లో కంట్రోల్ గా లేదు. ఏది ఎప్పుడు యుద్ధం అనదు, ఆపమందు, చెప్పమందు అన్న మన భారతదేశాన్ని కూడా తక్కువ అంచనా వేయొద్దు. మనం కూడా జస్ట్ ఫర్ లుకింగ్ అంతే. ఎవరు వస్తే ఆయన కొట్టండి, గాయపరచండి అని అన్నారు. సో డిప్లొమాటిక్ గా ఉండటానికి చేయండి. ఒకవేళ యుద్ధ గంటికలు సైరన్లు కనుక మోగితే మీరు ఒకటి గుర్తు పెట్టుకోండి, ముందు మీకు ఇంటర్నెట్, ఎలక్ట్రిసిటీ పోతాయి. ఇది వెపన్ అన్నమాట శత్రు దేశాలకి. పోతే ఏ సమాచారం ఎవరికి వెళ్ళదు కదా. సో ఈ పరిస్థితుల్లో మీ దగ్గర హార్డ్ క్యాష్ పెట్టుకోండి. ఎందుకంటే బ్యాంకులు పనిచేయవు. తినడానికి కనీసం ఒక 4 రోజులు ఫుడ్ అన్నా పెట్టుకోండి, వాటర్ అన్నా పెట్టుకోండి.
ఇలా చెప్పి మీ దగ్గర సోలార్ తోటి వెలిగేటువంటి రీఛార్జబుల్ లైట్స్ పెట్టుకోండి. పరిస్థితులు ఏమి బాగాలేదు, ఎప్పుడు ఎలా అవుతుందో తెలియదు అని చెప్తుంటే మనము ధైర్యంగా ఉండడానికి దేవుడు ఏం చెప్పాడు తెలుసు? మీరు మెలకువగా ఉండి ప్రార్థించండి, మీకు ఏమి భయం అక్కర్లేదు. గాఢాంధకారంలో వెళ్ళిన 23వ కీర్తన 3వ వచనం ఉంటుంది కదా, గాఢాంధకారంలో పడి నేను వెళ్ళినను భయపడను ఏ అపాయానికి. ఇటువంటి గ్యారెంటీ లేదు. ఎక్కడ ఎలా జరుగుతుంది చెప్పండి? విత్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. అందుకు కదండి మనం క్రైస్తవులు నమ్ముకోవాలి, అందుకు కదండి మనం అందరం గ్యాదర్ అయిపోవాలి. సో మిమ్మల్ని మీరు జాగృతులుగా ఉండటానికి, మిమ్మల్ని మీరు హ్యాపీగా ఉండడానికి దేవుడు ఇచ్చిన అవకాశం గురించి మీకు చెప్పడానికే ఈ సభని ఏర్పాటు చేయడం జరిగింది. మీరు ప్రార్థించవలసింది మా కుటుంబం గురించి కాదు, మేం చేయాల్సిన పరిచర్య మీ అందరితో కలిసి చేయవలసిన పరిచర్య. ఆ పరిచర్య నిమిత్తం మన సువార్తని వీధుల్లోనికి మోసుకొని వెళ్ళడానికి పరిస్థితులు ఎలా ఉన్నా మన తొణకకూడదు, బెనకకూడదు. అందరము ఏక మనసు కలిగిన వారే మనల్ని అందరినీ మనమే ఉద్ధరించుకుంటూ ముందుకు సాగాలన్న సదుద్దేశంతో మీకు ఈ మాటలు తెలియజేయడానికి దేవుడు ఇచ్చిన ఈ ప్రేరణ గురించి దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఈ మాటలు ముగిస్తాను. చిన్న ప్రార్థన చేస్తాను. తండ్రి, మీకెంతో వందనాలు, స్తోత్రాలనైనా. మా జీవితం ఏర్పాటుతో అయినా మా దేవుని లెక్కించుకునేటువంటి జ్ఞానం హృదయం మాకు ఇచ్చారు. పరిస్థితులు తారుమారు అవుతున్నాయి, మా జీవిత లక్ష్యాలను మేము పెట్టుకున్నాం, కానీ అవేమి జరిగే పరిస్థితులు లేవని ముందు తెలుస్తుంది. కానీ అన్నిటికీ మించి ఈ శరీరాన్ని విడిచినా కూడా ఆత్మతో నేను చూడగలమనేటువంటి నిరీక్షణను మాకు ఇచ్చారు. అందుకు మేము నిన్ను చూడాలంటే పరిశుద్ధత కలిగి ఉండాలి. పరిశుద్ధత కలిగి ఉండాలంటే ఈ మాటలు మా హృదయంలో ఉంచుకోవాలి. ఈ మాటలు మా హృదయంలో ఉంటే మా జనులను రక్షించుకుంటాము. మా జనులను రక్షించుకునే విధానము మాకు తెలియజేశారు. జ్ఞాన హృదయంతో యథార్థతతో ఉండి మమ్మల్ని మేము ఉద్ధరించుకునే స్థితికి మా సంఘాన్ని అందరికీ నడిపించండి. అందరికీ ఏక మనసునివ్వండి. ఈ పరిచర్యను ముందుకు తీసుకువెళ్ళడానికి మేమందరూ జాగరూకులు మరింతగా మమ్మల్ని మేము సాధన చేసుకుని సంతుష్ట సహితమైన దైవభక్తి కలిగి మేమందరం బ్రతకడానికి అందరినీ నేను సిద్ధపరిచి బలపరిచి సహాయం చేయమని యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైన నామమున ఈ ప్రార్థనను అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. థాంక్యూ ఆల్ ఆఫ్ యూ. గాడ్ బ్లెస్ యు.